సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సిరియా రక్షణ మంత్రితో పాటు మరో 2 మృతి చెందారు. అటు పరస్పర దాడుల్లో 100 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘం ప్రకటించింది. సిరియాలో హింస ప్రజ్వరిల్లుతూనే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు సైన్యానికి మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన ఆందోళనకారులు డమాస్కస్లో మంత్రివర్గ సమావేశం జరుగుతున్న భవనాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. 2 నెలల నుంచి రచిస్తున్న ప్రణాళికను బుధవారం అమలు పరిచారు. సమావేశం జరుగుతున్న భవనంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సిరియా రక్షణ మంత్రి దావుద్ రాజా మృతి చెందారు. ఆయన దేశాధ్యక్షుడు బషర్ అసద్ కు బావమరిది. రజాతో పాటు మరో 2 రక్షణ శాఖ ఉన్నతాధికారులు మృతి చెందారు. ఘటనకు బాధ్యత వహించిన ఆందోళనకారులు సంబంధిత వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. మరోవైపు సిరియా వ్యాప్తంగా బుధవారం జరిగిన పరస్పర దాడుల్లో 100 మంది మృతి చెందారని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. ఇందులో డమాస్కస్ ఘటనలో 16 మంది సైనికులు చనిపోయారు. అటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పరస్పర దాడుల్లో 43 మంది సైనికులతో పాటు 46 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. సిరియాలో కొనసాగుతున్న హింసాకాండపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం జరిగిన ఆందోళనల్లో రక్షణ మంత్రి మృతి చెందడంపై విస్మయం ప్రకటించిన అగ్రరాజ్యం డమాస్కస్ ఘటనను ప్రజలకు అసద్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతగా అభివర్ణించింది. వెంటనే అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని బషర్ అసద్కు సూచించింది. సిరియాలో శాంతి పునరుద్ధరణకు సైనిక చర్య మార్గమని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేశారు. సంక్షోభ పరిష్కారానికి ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పుతిన్ను కోరారు. అయితే ఐక్యరాజ్య సమితి చాప్టర్ 7లో పొందుపరిచిన విధంగా సిరియాపై సైనిక చర్యకు పూనుకునేందుకు రష్యా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఒబామా పుతిన్కు ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.